హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆకాష్ ప్రేమల ప్రేమ కథ. అది ఎన్నో మలుపులు తిరుగుతూ ఉంది. ఈరోజు ఏమవుతుందో చూద్దాం. ఆకాష్ మాటలు తలుచుకొని కళ్ళు వర్షిస్తున్నా అలానే ఇంటికి చేరుకుంది ప్రేమ. కళ్ళు ఓ 2-3 సార్లు తుడుచుకోవటం వల్ల చెంపల మీద కన్నీటి చారలు కనిపిస్తూనే ఉన్నాయి. ఏమాత్రం అమ్మకి ఎదురుపడకుండా ఎక్కడ ఎదురుపడితే ఏమని అడుగుతుందో అని చకచకా తన గదికి వెళ్ళింది ప్రేమ. తలుపు మూసేసి డ్రెస్ చేంజ్ చేసుకుంది. ఓసారి మొహం కడుక్కుంది. ప్రేమ మైండ్ ఏమాత్రం పనిచేసే పరిస్థితిలో లేదు. ఆకాష్ అడిగిన ప్రశ్నలకి తన దగ్గర సమాధానం లేదు. ఆకాష్ నుంచి దూరంగా ఉండాలి, కానీ తాను బెస్ట్ ఫ్రెండ్గా ఉంటానని మాట ఇచ్చింది. తల పట్టుకుని బెడ్ మీదే కూర్చుంది ప్రేమ. అప్పుడే శ్రీ దగ్గర నుంచి కాల్ వచ్చింది. హలో అంది ప్రేమ. హే, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవేంటి? ఇది 4th టైం. సరే, ఎలా ఉన్నావు? ఆకాష్ మళ్ళీ ఏమైనా అన్నాడా? కంగారుగా అడిగింది శ్రీ. సారీ శ్రీ, ఎందుకో ఏమీ వినిపించలేదు. వాడికి ఊర్లో జనాలు అందరూ కావాలి, నేను తప్ప. నేనేమో పిచ్చిదాన్ని, వాణ్ణి కావాలని అనుకున్నా అంది ప్రేమ. వదిలేయి ప్రేమ ఆ ఆకాష్ గణ్ణి, వాడు నీకు తగడు. ప్లీజ్ అనవసరంగా ఆలోచించకు, వదిలేయి అంది శ్రీ. నాకు వదిలించుకోవాలనే ఉంది శ్రీ, కానీ బెస్ట్ ఫ్రెండ్గా ఉంటా అని మాట ఇచ్చాను అంది ప్రేమ. ఏడ్చావు? వాడు నీకు ఎన్ని మాటలు చెప్పి నీతో ఉంటా అని చెప్పలేదా? వాడు మాట తప్పొచ్చు, కానీ నువ్వు తప్పకూడదా? వాణ్ణి 2 పీకాల్సింది, పీడా పోయేది అంది శ్రీ. అప్పుడు వాడికి నాకు తేడా ఏముంది? వాడికి నేను బెస్ట్ ఫ్రెండ్గా కావాలి, నాకు కాదు కదా. సో వాడు ఫోన్ చేస్తే మాట్లాడతా, షేర్ చేసుకుంటే వింటా. నేను మాత్రం ఏదీ చెప్పను, ఎందుకంటే వాడు నాకు అవసరం లేదు అంది ప్రేమ. నిజమే ప్రేమ, కానీ మళ్ళీ వాడు నిన్ను మాటలతో మభ్యపెడతాడు. మళ్ళీ ఎవరితో ఒకరితో మాట్లాడాలి అని నిన్ను హెల్ప్ చేయమంటాడు. అవసరమా నీకు అదంతా? నా మాట విను ప్రేమ, ప్లీజ్ వాణ్ణి వదిలేయి. అసలు నీకు ఇలాంటి టైంలో ఏదైనా ఆన్సైట్ లాంటిది వస్తే బావుణ్ణు అంది శ్రీ. నేను అదే అనుకుంటున్నా, వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి అని అంది ప్రేమ. జాగ్రత్త ప్రేమ, ప్లీజ్ ఎక్కువ ఆలోచించకు అంది శ్రీ. ఇట్స్ ఓకే శ్రీ, నేను బాధపడుతున్నా, కానీ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బానే ఉన్నాను. డోంట్ వర్రీ, రేపు ఆఫీస్లో కలుస్తా అంటూ ఫోన్ పెట్టేసింది ప్రేమ. నిజమే, ఆ క్యారెక్టర్లెస్ మనిషికి బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నా నేను చీప్ అవ్వటం తప్పితే మరేమీ ఉండదు. వాడికి నేను ఫ్రెండ్గా కూడా ఉండటానికి మనసు రావటం లేదు. వాడి నుంచి దూరంగా ఉండాలి. వాణ్ణి దీనికి ఒప్పించాలి అంటే వాడిలాగే ఆలోచించాలి అని అనుకుంటూ ఆకాష్లాగే ఆలోచించింది ప్రేమ. కాసేపటికి ఆకాష్ని ఎలా వదిలించుకోవాలో అర్థమయ్యింది. సమీరా తనని ఫ్రెండ్ చేసుకోమని చెప్తా, నేను దూరం అవుతా, అదొక్కటే నాకు ఇప్పుడు సొల్యూషన్. ఇలా ఆలోచించాక ఇప్పుడు కాస్త మైండ్ ఫ్రెష్ అయ్యింది ప్రేమకి. తన గది నుంచి బయటికి వచ్చి కాసేపు టీవీ చూసింది. వాళ్ళమ్మతో మాట్లాడితే ఎక్కడ మళ్ళీ ఏడుస్తుందో అని భయం వేసి ఎక్కువ మాట్లాడకుండా తప్పించుకుంది. మర్నాడు ఉదయం ఆఫీస్ బస్ ఎక్కింది. ఫోన్కి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఎఫ్ఎంలో పాటలు వింది. ఒక 3:15 గంటకి ఆఫీస్కి చేరుకుంది ప్రేమ. డిపార్ట్మెంట్కి వెళ్ళి మెయిల్స్ చెక్ చేసుకుంది. ఒక 10 నిమిషాలకి సమీరా వచ్చింది. హే ప్రేమ, గుడ్ మార్నింగ్. ఈరోజు అనుకోకుండా బస్టాప్ దగ్గరికి ఆకాష్ వచ్చాడు, సో ఇద్దరం కలిసి వచ్చాము ఆఫీస్కి అంది సమీరా చాలా ఎక్సైటెడ్గా. వావ్, దట్స్ టూ గుడ్ సమీరా. ఆకాష్ చాలా ఫ్రెండ్లీ గై, హ్యావ్ ఫన్ అంది ప్రేమ. అవునా? యా, ఆకాష్ చాలా జోవియల్గా ఉంటాడు అంది సమీరా. ఓకే సమీరా, నాకు అప్పుడే వర్క్ ఇచ్చారు, నేను వర్క్ చేసుకుంటా,
యు క్యారీ ఆన్ విత్ ఆకాష్ అంటూ ఓ తెచ్చిపెట్టుకున్న నవ్వు నవ్వింది ప్రేమ. ఓకే, వర్క్ చేసుకో అంటూ తన ప్లేస్కి వెళ్ళింది సమీర. శ్రీ ఒక 10 నిమిషాల తర్వాత వచ్చింది. హే, ఆకాష్ కాల్ చేస్తున్నాడు, కనిపించటం లేదా అంది శ్రీ ప్రేమ ఫోన్ చూపిస్తూ. పర్లేదులే, కాల్ చేయని, ఏమీ కాదు అంది ప్రేమ. కాసేపటికి ఫోన్ ఎత్తింది. చెప్పు అంది. ఈరోజు సమీరాతో వచ్చా ఆఫీస్కి. నేను సమీరా కలిసి వచ్చాం అన్నాడు ఆకాష్. ఓకే అంది ప్రేమ. హే, ఏంటి, ఏమి మాట్లాడావు? ఏదో ఒకటి అంటావు కదా, ఏమీ అనవేంటి అన్నాడు ఆకాష్. నువ్వు చెప్పావు, నేను విన్నాను, ఓకే అన్నా కదా. ఇంతకన్నా నా దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. నీకు నేను ఫ్రెండ్ అన్నావు, నాకు కాదు కదా అంది ప్రేమ. సరేలే, ఐ థింక్ నీతో ఎక్కువ మాట్లాడుతూ ఉండలేను. ఇప్పుడు మీరాకి ఎక్కువ టైం కేటాయించాలి అన్నాడు ఆకాష్. వెరీ గుడ్, బాయ్. ఫోన్ పెట్టేసింది ప్రేమ. కళ్ళలో కాస్త నీళ్లు తిరిగాయి. మనసు బాధపడింది, కానీ గట్టిగానే ఉంది. తాను ఇలా ఉంటేనే బాగుపడుతుంది అని అనుకుంది ప్రేమ. ఆఫీస్లో పని ఆకాష్తో అంటీ అంటనట్లుగా ఉంటూ సాగింది ప్రేమ. ఒక వారం తరువాత ప్రేమ పుట్టినరోజు వచ్చింది. తాను ఎన్నో రోజులుగా ఈ పుట్టినరోజు కోసం ఎదురు చూసింది. అప్పట్లో ఈ రోజంతా ఆకాష్తో కలిసి సమయం గడపాలి అని అనుకుంది. కానీ ఇప్పుడు అలా లేదుగా. అయినా సరే తానెందుకు డీలా పడిపోవాలి అని ఆ రోజుకి తాను ఎంతో ఇష్టపడి కుట్టించుకున్న లంగా ఓణి వేసుకుంది. బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్లో జార్జెట్ షిఫాన్ మీద వర్క్ వచ్చింది. లంగా ఓణికి మ్యాచింగ్ గాజులు వేసుకుంది. చెవులకి అమ్మ కొనిచ్చిన బుట్టలు పెట్టుకుంది. మెడలో ఎప్పటిలా చిన్న చైన్, నుదుటిన స్టోన్ బింది, కళ్ళకి కాటుక, పెదాలకి చాలా లైట్గా లిప్స్టిక్, అది కూడా లేత గులాబీ వర్ణం, పాదాలకి పట్టీలు, లూజ్ హెయిర్తో చాలా అందంగా తయారైంది ప్రేమ. సాఫ్ట్వేర్ కంపెనీలో అసలు లంగా ఓణీలు ఎవరూ వేయరు. కానీ ప్రేమ అచ్చ తెలుగు ఆడపిల్ల, ఎంతో ఇష్టంగా తన పుట్టినరోజు నాడు తనకి నచ్చినట్లుగా రెడీ అయ్యింది. ఆఫీస్ బస్ కాకుండా ఆటోలో ఆఫీస్కి చేరుకుంది ప్రేమ. ఆఫీస్ గేట్ సెక్యూరిటీ వాళ్ళకి ఓ చిన్న స్వీట్ బాక్స్ ఇచ్చి తన పుట్టినరోజు అని చెప్పింది. సెక్యూరిటీ వాళ్ళందరూ చాలా సంతోషంగా హ్యాపీ బర్త్డే ప్రేమ మేడం అని చెప్పారు. థ్యాంక్ యూ అంటూ నవ్వుతూ తన బ్లాక్కి నడుచుకుంటూ వెళ్ళింది ప్రేమ. ఒక 10 నిమిషాలకి తన డిపార్ట్మెంట్కి చేరుకుంది ప్రేమ. అదే సమయంలో శ్రీ డిపార్ట్మెంట్లో ప్రేమ క్యాబిన్ అంతా బెలూన్స్తో డెకరేట్ చేసింది. కొంతమందికి డిపార్ట్మెంట్ తలుపు దగ్గర రోజెస్ ఇచ్చి నిల్చోబెట్టింది. ఇలా ప్రేమ డిపార్ట్మెంట్కి రాగానే హ్యాపీ బర్త్డే ప్రేమ అని అరిచింది శ్రీ. చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యింది ప్రేమ. సూపర్ ఉన్నావు ప్రేమ, చాలా అందంగా ఉన్నావు అంది శ్రీ. అలానే అక్కడ ఉన్న మిగతా కోలీగ్స్ ప్రేమకి రోజెస్ ఇచ్చి విషెస్ చెప్పారు. ఆకాష్ మాత్రం కళ్ళప్పగించి మరీ ప్రేమని అలానే చూస్తూ ఉన్నాడు. ప్రేమ ఓ కంట ఆకాష్ని గమనించినా ఏమీ పట్టనట్లుగా తన క్యాబిన్కి వెళ్ళింది ప్రేమ. అక్కడ శ్రీ చేసిన అరేంజ్మెంట్స్ చూసి మరోసారి శ్రీని గట్టిగా హగ్ చేసుకుంది ప్రేమ. సో స్వీట్ ఆఫ్ యూ శ్రీ, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ ఎవర్ లవ్ యూ చెప్పింది ప్రేమ. థ్యాంక్ యూ. ఈరోజు ఆఫీస్ జనాలు చూపు నీ వైపే. సరే సరే, ఇప్పుడు 8:40 కదా, 9 కల్లా క్యాంటీన్కి వెళ్దాము, టిఫిన్ చేద్దాం అంది శ్రీ. ఓకే, ఆకలి వేస్తోంది, అందరికీ గులాబ్ జామున్ తెచ్చా, మధ్యాహ్నం లాగిద్దాం అంది ప్రేమ. ఓకే ప్రేమ, కానీ వర్క్ చెక్ చేసుకో అంది శ్రీ. ఈలోగా ప్రేమ తన బ్యాగ్ పెట్టేసి వర్క్ వచ్చిందేమో చూసుకుంది. ఏమీ రాలేదు. క్యాబిన్ నుంచి బయటికి వచ్చింది ప్రేమ. సమీరా వచ్చింది. హే ప్రేమ, యు ఆర్ టూ క్యూట్, హ్యాపీ బర్త్డే టు అంటూ విష్ చేసింది. థ్యాంక్ యూ సమీరా అంది ప్రేమ నవ్వుతూ. ఆకాష్ తన క్యాబిన్ నుంచి ప్రేమని చూస్తూ ఉన్నాడు. ఉండబట్టలేక ప్రేమ దగ్గరికి వస్తూ ఉండగా ఆకాష్ రాకని గమనించిన ప్రేమ, శ్రీ క్యాంటీన్కి పద అంది ప్రేమ. పద
అంటూ శ్రీ వెంటనే తన సిస్టమ్ లాక్ చేసి ప్రేమతో బయటికి నడిచింది. ఆకాష్ ప్రేమ వైపు వచ్చేసరికి ప్రేమ, శ్రీ ఇద్దరూ డిపార్ట్మెంట్ తలుపు తీసి బయటికి నడిచారు. హే ఆకాష్, ప్రేమని చూశావా? చాలా అందంగా ఉంది అంది సమీర. హా చూశాను, కానీ వెళ్ళిపోయింది అన్నాడు ఆకాష్. క్యాంటీన్కి కదా, మనము వెళ్దాము పదా అంది సమీర. ఆకాష్, సమీర కలిసి డిపార్ట్మెంట్ బయటికి నడిచారు. ఈలోగా ప్రేమ, శ్రీ క్యాంటీన్కి దగ్గరలో ఉన్నారు. శ్రీ చెప్పినట్టు అందరి కళ్ళు ప్రేమ వైపే. తెలియని వాళ్ళు సైతం బర్త్డే అని కనుక్కొని మరీ విష్ చేశారు. క్యాంటీన్ చాలా రష్గా ఉంది. క్యాంటీన్లో చాలా మంది ప్రేమని కొత్తగా చూస్తూ ఉన్నారు. కాస్త ఇబ్బందిగా అనిపించింది ప్రేమకి. అయినా ఓ రకంగా బానే ఉంది. ఏంటి శ్రీ, అందరూ మరీ ఇంతలా చూస్తున్నారు అంది ప్రేమ. ఎంజాయ్ చెయ్యి, ఈ రోజుతో నీకు ఫ్యాన్స్ స్టార్ట్ అవుతారు అంది శ్రీ నవ్వుతూ. చూప్, సైలెంట్గా ఉండు నవ్వింది ప్రేమ. ఈలోగా ఆఫీసులో పనిచేసే మార్కెటింగ్ మేనేజర్ ప్రేమ వైపుగా వచ్చారు. ఓసారి ప్రేమని గమనించి, అమ్మాయి నీ పేరేంటి అడిగారు. ప్రేమ సార్, మీరు మార్కెటింగ్ మేనేజర్ అరుణ్ సార్ కదండి అంది ప్రేమ. ఎస్ ఎస్, మనలాంటి కంపెనీలో నీలాంటి అచ్చ తెలుగు ఆడపిల్లని ఇప్పుడే చూస్తున్నా. చాలా బాగున్నావమ్మాయి, ఇంటికి వెళ్ళి అమ్మతో దిష్టి తీయించుకో. మా అమ్మాయికి నిన్ను ఓసారి చూపించాలని అనిపిస్తుంది, అంత ముచ్చటగా ఉన్నావు అన్నారు అరుణ్ గారు. చాలా చాలా థ్యాంక్స్ సార్, మీరు నాకు ఇలా కాంప్లిమెంట్ ఇవ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది అంది ప్రేమ. గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ బర్త్డే అని వెళ్ళారు అరుణ్ గారు. ఇదంతా ఆకాష్ చూశాడు. క్యాంటీన్లో అంతమంది ప్రేమ వైపు చూస్తూ ఉండటం ఆకాష్కి కాస్త మండుతోంది. పక్కనే సమీర ఉండటంతో తన మంటని బయట పెట్టలేక లోపలే కుళ్ళుకుంటూ ప్రేమ వంక చూస్తూ ఉన్నాడు ఆకాష్. హే, ప్రేమకి విష్ చేశావా అడిగింది సమీర ఆకాష్ని. ఇంకా లేదు అన్నాడు ఆకాష్. అక్కడ నుంచి ఒక 3 అడుగులు వేసి హ్యాపీ బర్త్డే ప్రేమ అన్నాడు ఆకాష్. థ్యాంక్ యూ ఆకాష్ అంది ప్రేమ. ఏంటి ఇవాళ ప్లాన్స్, మాకు పార్టీ ఉందా అడిగాడు ఆకాష్. ఉండొచ్చు, కానీ ఓన్లీ నా బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే వస్తారు అంది ప్రేమ. అందులో మేము కూడా ఉంటాం కదా అన్నాడు ఆకాష్. హాహా, ఏంటి జోకా? నోవే, ఈవినింగ్ పార్టీలో శ్రీ, శరణ్య, గీతిక, నవీన్ వస్తారు అంది ప్రేమ. ఆ మాటకి ఆశ్చర్యంగా ప్రేమ వంకే చూశాడు ఆకాష్. అంతలో ఒకచోట ప్లేస్ ఖాళీ అయ్యింది. ప్రేమ పద, అక్కడ టేబుల్ ఖాళీ అంది శ్రీ. శ్రీ, ప్రేమ కలిసి ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. అప్పటికే టిఫిన్ ఆర్డర్ చేసుకొని ప్లేట్ చేతిలో పెట్టుకుని వెళ్ళారు. ఏంటి ఆకాష్, వాళ్ళేదో పార్టీ చేసుకుంటే నువ్వేంటి అలా అడుగుతావు? అంత అవసరం ఏముంది అంది సమీర. ఏమీ లేదు పద అంటూ ప్రేమ వాళ్ళ టేబుల్కి దగ్గరలో ఇంకో టేబుల్ దగ్గర కూర్చున్నారు ఆకాష్, సమీర. ప్రేమ టిఫిన్ చేస్తూ ఉండగా క్యాంటీన్లో వేరే వేరే ప్రాజెక్ట్స్ డిపార్ట్మెంట్స్కి చెందిన వాళ్ళు ప్రేమ దగ్గరికి వచ్చారు. హాయ్, ఈరోజు మీ బర్త్డే అనుకుంటా, హ్యాపీ బర్త్డే. ఏం జిల్లా ఉన్నారు అన్నారు కొందరు అబ్బాయిలు. ఓ థ్యాంక్ యూ అని నవ్వింది ప్రేమ. ఈ తతంగం అంతా ఆకాష్కి చాలా కోపం తెప్పిస్తుంది. సమీర ఆకాష్ మొహంలో మార్పులు గమనించింది. ఆకాష్, నీకెందుకు కోపం? ప్రేమని వాళ్ళు విష్ చేస్తే అంది సమీర. నాకేమీ కోపం లేదు, నువ్వు ఇక్కడే ఉంటే ఉండు, నేను ఇక్కడి నుంచి వెళుతున్నా అనుకుంటూ ఆకాష్ క్యాంటీన్ నుంచి బయటికి కదిలాడు. ప్రేమకి కాస్త విచిత్రంగా అనిపిస్తున్నా బాగుంది, ఇదో కొత్త ఐడెంటిటీ అనిపించింది. టిఫిన్ చేశాక శ్రీతో ఆకాష్ రియాక్షన్ గురించి మాట్లాడుకుంటూ డిపార్ట్మెంట్కి వచ్చింది ప్రేమ. కాసేపు పని చేసుకుంటూ మధ్యలో మెయిల్స్ ఓపెన్ చేసింది. ఒక 50 మెయిల్స్ దాకా వచ్చాయి ప్రేమకి. అంతా తెలియని వాళ్ళ దగ్గర నుంచి. అందరూ బర్త్డేకి విష్ చేస్తూ తాను బాగున్నా అని పొగిడిన వారే. తనలో తానే నవ్వుకుంది ప్రేమ. ఎవడినైతే ఇష్టపడ్డానో వాడు నన్ను లైట్ తీసుకున్నాడు. ఇప్పుడేమో తెలియని వాళ్ళు ఇంతమంది నేను బాగున్నా అని అంటున్నారు. ఎంత స్ట్రేంజ్ కదా అనుకుంది ప్రేమ. ఆకాష్ మధ్యలో ఓ 2 సార్లు ప్రేమతో మాట్లాడాలని ప్రయత్నం చేశాడు. కానీ ప్రేమ మాత్రం పట్టించుకోలేదు.
శ్రీ దగ్గరికి వెళ్ళాడు ఆకాష్. శ్రీ, ఈరోజు ప్రేమతో ఎలాగైనా 1 గంట సమయం అయినా గడపాలి. శ్రీ, హెల్ప్ చెయ్యి అడిగాడు ఆకాష్. ఎందుకు? ఈరోజు ప్రేమ బావుందనా? సో ప్రేమ ఏ రోజు బావుంటే ఆ రోజు ప్రేమ పట్ల లవ్ ఉన్నట్లా? అంది శ్రీ. ఆకాష్ ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడే నీ ఆలోచన నుంచి ప్రేమ బయటపడుతోంది. ప్లీజ్ నువ్వు మళ్ళీ తన డిస్టర్బ్ చేయకు అంది శ్రీ. ఏమి మాట్లాడాలో అర్థం కాక అక్కడ నుంచి తన ప్లేస్కి వెళ్ళాడు ఆకాష్. ఇదంతా గమనించిన సమీర శ్రీతో, శ్రీ, ఆకాష్కి ప్రేమకి ఏమైనా రిలేషన్ ఉందా అని అడిగింది. నథింగ్ సమీరా, నార్మల్ అంతే. చిన్న క్రష్ ఉండేది, ఇప్పుడేమీ లేదు. ఆల్ నార్మల్ అంది శ్రీ. ఓహో, ఓకే అంటూ మళ్ళీ తన పని చేసుకుంది సమీర. సమయం 11 అవుతుండగా శ్రీ ప్రేమ దగ్గరికి వచ్చింది. ప్రేమ, మీటింగ్ అంది. అందరూ కలిసి మీటింగ్కి వెళ్ళారు. ఈ మీటింగ్లో ఆకాష్ కూడా ఉన్నాడు. ఆకాష్ మీటింగ్ ఏమో కానీ చూపులన్నీ ప్రేమ వైపే. ఎలాగైనా ఈరోజు ప్రేమతో లవర్గా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రేమ మాత్రం అస్సలు అటువైపు మళ్ళటానికి సిద్ధంగా లేదు. మీటింగ్ అయ్యాక 1 గంట తర్వాత లంచ్కి వెళ్ళారు. అక్కడే ప్రేమకి కేక్ కటింగ్ ప్లాన్ చేసింది శ్రీ. చాలా సర్ప్రైజ్ అవుతూ తన స్నేహితుల మధ్య కేక్ కట్ చేసింది ప్రేమ. నవ్వుతూ కాస్త హ్యాపీగా ఉంది. సాయంత్రం 5 వరకు పనిచేయటమే సరిపోయింది. 5కి శ్రీ మేనేజర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంది. ప్రేమ, శ్రీ, శరణ్య, గీతిక, నవీన్ కలిసి బయట ఒక కాఫీ షాప్కి వెళ్ళారు. అందరూ కలిసి ప్రేమకి ఒక హ్యాండ్ బ్యాగ్, ఒక డ్రెస్ మెటీరియల్ గిఫ్ట్గా ఇచ్చారు. అక్కడే మరోసారి ఒక బ్రౌనీ కేక్ కట్ చేయించి కాఫీ షాప్ వాళ్ళతో సెలబ్రేట్ చేశారు. ఆ తర్వాత ఆఫీస్కి దగ్గరలో ఉన్న ఇనార్బిట్ మాల్కి వెళ్ళారు. 6:30కి సినిమా చూసి ప్రేమని ఇంటి దగ్గర 9:45కి డ్రాప్ చేసింది శ్రీ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ, నా బర్త్డే నేను ఎప్పుడూ ఇంత హ్యాపీగా లేను. చాలా చాలా థ్యాంక్స్ అంది ప్రేమ. హే, అదేమీ లేదు, లేట్ అయింది, ఇంటికి వెళ్ళు. ఇక్కడ నుంచి వెళ్ళగలవు కదా అంది శ్రీ. హా, వెళ్తాలే, రేపు ఆఫీస్లో కలుద్దాం అంటూ బాయ్ చెప్పేసి అక్కడ నుంచి ఇంటివైపుగా నడిచింది ప్రేమ. నడుస్తూ ఆకాష్కి దూరంగా ఉన్నాను అని అనుకుంటూ ఉంది. ఒక 2 నిమిషాల నడక తర్వాత వెనకాలే హార్న్ కొడుతుంటే వెనక్కి తిరిగింది ప్రేమ. వెనకాలే ఆకాష్. నువ్వు ఇంటికి వెళ్ళేలోపు మాట్లాడొచ్చా అడిగాడు ఆకాష్. చెప్పు అంది ప్రేమ. ప్రేమ, నన్ను కూడా సాయంత్రం తీసుకెళ్ళొచ్చుగా, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను ఈరోజు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు. యా, నేను నీ బెస్ట్ ఫ్రెండ్, బట్ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాదు ఆకాష్. ఎన్నిసార్లు చెప్పాలంటే నాకు కాస్త ఇబ్బందిగా ఉంది. నువ్వే చెప్పావుగా మనం క్రష్ మాత్రమే, ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు అని. అది కరెక్ట్, మనం క్రష్ మాత్రమే అంది ప్రేమ. అది కాదు ప్రేమ, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పా కదా, నువ్వు నాకు గర్ల్ ఫ్రెండ్గా ఉండాల్సింది అన్నాడు ఆకాష్. ఓహ్, ఈరోజు మాత్రమే కదా ఆ రోల్ నాకు? ఎందుకంటే నేను బాగున్నా, అందంగా ఉన్నాను, జనాలకి నీ లవర్గా పరిచయం చేయాలని అనుకున్నావు, అంతే కదా అంది ప్రేమ. ఆకాష్ ప్రేమని చూశాడు. కరెక్ట్ కదా ఆకాష్, నన్ను చూస్తే క్రష్ అన్నావు, తర్వాత ఇష్టం అన్నావు, నేను ప్రేమించా, కానీ నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అన్నావు, ఆ తర్వాత కూడా నువ్వే లవ్ అన్నావు, మళ్ళీ నువ్వే నేనంటే ఏంటో తెలియని రిలేషన్ అనుకుంటున్నావు. నీకు నా మీద ఉండే ఇష్టం ప్రేమ అని అనుకున్నా ఆకాష్. అంటే నిజంగానే ఆకాశమంత ప్రేమ ఉంటుంది అని అనుకున్నా. నేను తప్పుగా ఆలోచించా. ఇంకోసారి నిన్ను నమ్మి మోసపోవటానికి సిద్ధంగా లేను. నన్ను ఇష్టపడేవాడి కోసం ఎదురుచూస్తా, ఎవరినీ ప్రేమించను. నా పేరులో ప్రేమ నా జీవితంలో నీ రూపంలో ఉంటుంది అని అనుకున్నా. నేను రాంగ్ అని ప్రూవ్ అయింది. ఈరోజు ఈ డ్రెస్లో నీకు అందంగా కనిపించా, సో నేను నచ్చాను. రేపు మళ్ళీ నచ్చకపోతే నాతో రిలేషన్ లేదని అంటావు. నా అందం చూసి కాదు ఆకాష్, మనసు చూసి ప్రేమించాలి అనుకున్నా. సారీ, నీలాగా నీకు కావలసినలాగా నాకు అలా ఉండటం చేత కాదు అంటూ ఖరాఖండీగా చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది ప్రేమ. ప్రేమ అన్న మాటలు ఆకాష్ని ఇబ్బంది పెట్టాయి.
అక్కడ నుంచి బైక్ మీద వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆకాష్. ప్రేమ ఇంటికి వెళ్ళింది. అమ్మతో వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా చేశారు బర్త్డే అన్నీ చెప్పింది. ఆకాష్ దగ్గర నుంచి కాలు వస్తుంటే కట్ చేసి డ్రెస్ మార్చుకొని తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అనుకుంటూ పడుకుంది. అప్పుడే ఫోన్లో మెసేజ్, గుడ్ మార్నింగ్ ప్రేమ అంటూ ఆకాష్ నుంచి. ఆకాష్ నెంబర్ బ్లాక్ చేసింది. మామూలుగానే ఆఫీస్కి రెడీ అయ్యి బస్ స్టాప్కి వెళ్ళింది ప్రేమ. ఇక ఇంతటితో ఆకాష్ని తన జీవితం నుంచి కట్ చేసింది ప్రేమ. ఇదండి కదా. ఎందుకండి ఇలాంటి వెధవలను ప్రేమించేది? ధైర్యం లేని వెధవలు ప్రేమించటం ఎందుకు? అమ్మాయిల మనసుల్లో ఆశలు రేపటం ఎందుకు? మళ్ళీ వాళ్ళ జీవితం ఇలా నాశనం చేయటం ఎందుకు? అతనికి ప్రేమ అందంగా కనపడిన రోజు మాత్రం గర్ల్ ఫ్రెండ్గా కావాలట. లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడట. ఏమైనా న్యాయం ఉందా ఇందులో? ఏమైనా అర్థం ఉందా అతని మాటలకి? ప్రేమతో లవ్ అన్నాడు. సమీర కనిపించగానే సమీర వెనక సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్నాడు. మళ్ళీనేమో నాకు తల్లిదండ్రులు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, మా ఇంట్లో ఒప్పుకోరు అంటున్నాడు. అలాంటప్పుడు ప్రేమించటం ఎందుకు? పాపం ప్రేమలో ఆశలు రేపటం ఎందుకు? తను చాలా బాధపడుతూ ఇప్పుడిప్పుడే గుండె దిటవు చేసుకుంటుంది ఆ అమ్మాయి. తనకి ఆ గుండె నిబ్బరం ఎప్పటికీ అలాగే ఉండాలని, తనకి ఆకాష్ లాంటి వ్యక్తి కాకుండా ఆకాశమంత ప్రేమని పంచే మంచి వ్యక్తి ఆమెకు తారసపడాలని కోరుకుంటూ ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.